శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనే ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షా పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆపదమాపార్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం భూయో భూయో నమమ్యహం. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారికమివ బంధనాదుతో మృత్యుయే క్షయమామృతం. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. రాశిఫలాలకు స్వాగతం. ఈరోజు 3వ తారీఖు అక్టోబర్ 2019 వికారినామ సంవత్సరం దక్షిణాయనం ఆశ్వయుజ మాసం. ఈరోజు తిథి శుక్ల పంచమి. ఈరోజు వారం వచ్చేసి గురువారం. ఈరోజు నక్షత్రం అనురాధ నక్షత్రం. అనురాధ నక్షత్రం వృశ్చిక రాశి అవుతుంది. అనురాధ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు శని మహాదశతో ప్రారంభమవుతుంది. వారికి నామకరణం వచ్చేసి నా నక్షత్రంతో నామకరణం చేయవలను. ఈరోజు పండుగలు వచ్చేసి స్కంద షష్ఠి. ఈరోజు పండుగలు వచ్చేసి స్కంద షష్ఠి. ఈరోజు జన్మించిన వాళ్ళు గ్రహాలు ఎలా ఉన్నాయంటే రాహు మిథున రాశిలో ఉన్నారు, సూర్యుడు కుజుడు శుక్రుడు కన్యరాశిలో ఉన్నారు, బుధుడు తులరాశిలో ఉన్నారు, గురుడు వృశ్చిక రాశిలో ఉన్నారు, శనికేతువులు ధనుసు రాశిలో ఉన్నారు. ముందుగా మేషరాశి. ఒక నిర్ణయం మేలు చేస్తుంది. ఆర్థికంగా శుభకాలం. తిరుగులేని కార్యసిద్ధి లభిస్తుంది. కృషి చేస్తే బ్రహ్మాండమైన విజయాన్ని సాధిస్తారు. అంత అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. పరిచయం లేని వారితో కొంచెం జాగ్రత్త అవసరం. వీరి అదృష్ట సంఖ్య 6. వీరి అదృష్ట రంగు ఎరుపు రంగు. వీరి ఈరోజు ఇష్టదేవత ఆరాధన చేయడం వల్ల వీరికి శుభం జరుగుతుంది. తదుపరి వృషభ రాశి. ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది. కొన్ని చర్చలు సఫలీకృతమవుతాయి. వ్యాపార రంగాల వారు ఆచితూచి అడుగు వేయాలి. మీ లక్ష్యం నెరవేరుతుంది. పనుల్లో కొంచెం శ్రమించాల్సిన అవసరం వస్తుంది. భవిష్యత్తుపై ముందు ఆలోచనలో ఉంటారు. వీరి అదృష్ట రంగు ఎరుపు. వీరి అదృష్ట సంఖ్య 1. వీరి ఈరోజు లలితా సహస్రనామాలు పఠించడం వల్ల వీరికి శుభం జరుగుతుంది. తదుపరి మిథున రాశి. కొన్ని పనులు ఆటంకాలు ఎదురైనా వాటంతట అవే సర్దుకుంటాయి. పాత మిత్రులను కలుసుకొని ఉల్లాసంగా గడపగలుగుతారు. అమ్మ తరపు బంధువుల రాక ఆనందాన్ని ఇస్తుంది. మీ జీవిత భాగస్వామి వైఖరి కొంచెం గందరగోళంగా అనిపిస్తుంది. మీ అదృష్ట సంఖ్య 2. మీ అదృష్ట రంగు తెలుపు రంగు. మీరు ఈరోజు శివారాధన చేయడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. మీ ప్రణాళికలు కలిసి వస్తాయి. అద్భుతమైన ప్రణాళికతో ముందడుగు వేస్తారు. కొన్ని అవకాశాలు చేజారిపోయే అవకాశం కనబడుతుంది. ఆర్థిక ఇబ్బందులు రాకుండా చూసుకోగలుగుతారు. మీ అదృష్ట సంఖ్య 2. మీ అదృష్ట రంగు తెలుపు రంగు. మీరు ఈరోజు శివారాధన చేయడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి సింహరాశి. ఆర్థిక విషయాల్లో తలనొప్పులు కొని తెచ్చుకుంటారు. ఉద్యోగులలో శ్రమ తప్పదు. మీ సంతాన ఆరోగ్య విషయంలో కొంత బాధ అనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి సానుకూల ఫలితాలు ఉన్నాయి. మీ అదృష్ట రంగు 8. మీ అదృష్ట సంఖ్య 8. మీ అదృష్ట రంగు తెలుపు రంగు. మీరు ఇష్టదేవత ఆరాధన చేయడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి కన్యరాశి. లక్ష్య సాధన వైపు ముందడుగు వేస్తారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. రాజకీయ రంగాల వారితో సంప్రదింపులు జరుపుతారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి సానుకూల ఫలితాలు ఉన్నాయి. వ్యాపారంలో మంచి అభివృద్ధిని గడిస్తారు. మీ అదృష్ట సంఖ్య 3. మీ అదృష్ట రంగు బంగారం రంగు. మీరు ఈరోజు శివారాధన చేయడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి తులారాశి. కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. సమస్యలు కొంత మేరకు పరిష్కార దిశకు వస్తాయి. కోర్టు వ్యవహారంలో ఉన్న వారికి సానుకూల ఫలితాలు ఉన్నాయి. వ్యాపార రంగాల వారు అభివృద్ధిని చాటుకుంటారు. కొత్త వ్యాపారాలకై అన్వేషిస్తారు. మీ అదృష్ట సంఖ్య 8. మీ అదృష్ట రంగు ఎరుపు రంగు. మీరు ఈరోజు అమ్మవారి ఆరాధన చేయటం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. పాత వివాదాలన్నీ సర్దుమణుగవుతాయి. కొత్తగా ఉద్యోగంలో ప్రయత్నించేవారు సానుకూల ఫలితాలు ఉన్నాయి. మీ బంధువుల వైఖరి కొంత నిరాశనిస్తుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. మీ అదృష్ట సంఖ్య 8. మీ అదృష్ట రంగు తెలుపు రంగు. తదుపరి ధనుసు రాశి. ఆత్మవిశ్వాసంతో పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. ఉద్యోగ వ్యాపారాలు కలిసి వస్తాయి. చిన్ని ప్రయత్నం ద్వారా లక్ష్యాన్ని చేజార్చుకుంటారు. ఏకాగ్రతతో ముందుకు సాగుతారు. స్వల్ప ఆటంకాలు ఎదురైనా వాటికవే సర్దుమణుగవుతాయి. మీ అదృష్ట సంఖ్య 6. మీ అదృష్ట రంగు తెలుపు రంగు. మీరు ఈరోజు ఇష్టదైవత ఆరాధన చేయడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి మకర రాశి. బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. లక్ష్య సాధన వైపు ముందడుగు వేస్తారు. వ్యాపార రంగాల వారు సానుకూల ఫలితాలు ఉన్నాయి.
మీ ఇంట్లో ఆరోగ్య సమస్యలు కొంత చికాకును అనిపిస్తాయి. పాత మిత్రులను కలుసుకొని ఉల్లాసంగా ఉత్సాహంగా గడపగలుగుతారు. తదుపరి కుంభరాశి. ఆకస్మిక ఖర్చులు తప్పవు. ఆత్మబంధువుల ఆరోగ్యం కొంత ఊరటనిస్తుంది. పాత మిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. మనోబలంతో ముందుకు సాగుతారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. మీ అదృష్ట సంఖ్య 4, మీ అదృష్ట రంగు తెలుపు రంగు. మీ ఇష్టదైవత ఆలయం దర్శనం చేసుకోవడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి మీనరాశి. కొత్త పనులు ప్రారంభిస్తారు. మీ మీద బురద జల్లేవారు ఉన్నారు, జాగ్రత్త అవసరం. దైవబలంతో ముందుకు సాగుతారు. కొత్త వ్యాపారాలకై అన్వేషిస్తారు. కొన్ని విషయాల్లో ఉన్నతిని చాటుకుంటారు. వాగ్వాదాలకు పోకుండా ఉంటే మంచిది. మీ అదృష్ట సంఖ్య 2, మీ అదృష్ట రంగు ఎరుపు రంగు. మీరు ఈరోజు విష్ణు దర్శనం చేసుకోవడం వల్ల మీకు శుభం జరుగుతుంది. మంచి మాటలో భాగంగా మనం ఈరోజు ఇంకొక మంచి విషయాన్ని మనం మాట్లాడుకుందామండి. మా ఇంట్లో చికాకులు ఉన్నాయి, మాకు ఎప్పుడు మనశ్శాంతి ఉండట్లేదు, మాకు ఇంట్లో వాస్తు లేదు, మా ఇది అక్కడుంది ఇక్కడుంది, బాత్రూమ్ రాంగ్ ఉంది, నైరుతిలో మెట్లున్నాయి అని వాస్తు ఉన్నా కూడా లేకపోయి పిచ్చి పిచ్చి ఆలోచనలతో ముందు అడుగు వేస్తుంటారు. ఇల్లు కూలగొడుతుంటారు. కిచెన్ బాగాలేదని కిచెన్ కూలగొట్టి వేరే చోట కట్టిస్తుంటారు. ఇంట్లో పెద్దవాళ్ళకు బాగలేదు, ఇంట్లో యజమానికి బాగలేదు, పిల్లల ఆరోగ్యం మంచిగా ఉండట్లేదు, అసలు ఇల్లే వాస్తు లేదని చాలామంది తపన పడుతుంటారు. అసలు ఇవన్నీ కూలగొట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళ కోసం ఒక మంచి రెమెడీ చెప్తాను, తప్పక పాటించండి. ఇవన్నీ సద్దుమణుగవుతాయి. ఇంట్లో ఆరోగ్యం బాగుంటుంది. వాళ్ళ ఇంట్లో ఏమన్నా వాస్తు ప్రకారం ఇల్లు సరిగా లేకపోయినా అవన్నీ సద్దుమణుగవుతుంటాయి. మాకు సొంత ఇల్లు ఉంది కదా, మాకు అవసరం లేదు అని అనుకోవద్దు. కిరాయి ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా నేను చెప్పింది పాటించడం వల్ల కొత్త ఇల్లుని కట్టుకోగలుగుతారు. ఇంట్లో మనశ్శాంతి ఉంటుంది, ఇంట్లో ఆరోగ్యం బాగుంటుంది, ఇంట్లో డబ్బు విషయంలో ఎప్పుడు కొదువు ఉండదు, అంతా సవ్యంగా ఉంటుంది. మణిదీప వర్ణన అనే స్తోత్రం రోజుకు ఇంట్లో 3 సార్లు పఠించండి చాలు. రోజుకు 3 సార్లు ఇంట్లో అన్నీ సద్దుమణుగవుతాయి. వాస్తు లేకపోయినా వాస్తు సెట్ అవుతుంది, అన్ని విధాలా బాగుంటుంది. పిల్లలు మంచిగా చదువుతారు, మంచి ఆరోగ్యంగా ఉంటారు, ఇంటికి యజమాని చాలా బాగుంటారు, డబ్బు ఎప్పుడు ఇంట్లో నిల్వ ఉంటుంది. మణిదీప వర్ణన రోజుకు 3 సార్లు పఠించండి చాలు. ఇంట్లో అన్ని సమస్యలన్నీ నెరవేరిపోతాయి. నిన్న మనము పోయిన ఎపిసోడ్లో అక్టోబర్ నెల గురించి మాట్లాడుకున్నాము. ఈరోజు నవంబర్ నెలలో జన్మించిన వారు వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయి అనే గురించి మనం మాట్లాడుకుందాము. నవంబర్ నెలలో జన్మించిన వారు అందంగా ఉండి ఇతరులను తొందరగా ఆకర్షిస్తారు. మధ్యతరగతి కుటుంబంలో జన్మిస్తారు. వీరిలో ఉన్న నెగిటివ్ లక్షణాలు, క్రూరత్వం, చెడు తలంపులు లాంటివి వదులుకుంటే మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. వీరు మంచి వాక్పటిమ, రచనా శక్తి కలిగి ఉంటారు. స్వార్థం, మోసం లాంటి గుణాలు అదుపులో చేయకపోతే న్యాయపరమైన సమస్యలు కలుగుతాయి. పరిసర ప్రభావాలకు లోనవుతారు. కాబట్టి చెడు సావాసాలకు దూరంగా ఉంటే మంచిది. వీరి ఎదుట మంచి చెడు మార్గాలు 2 కనబడతాయి. విజ్ఞానంతో మంచి మార్గం ఎన్నుకుంటే విజయం సాధిస్తారు. వీరు అన్ని విషయాలు గోప్యంగా ఉంచుతారు. చిన్నతనంలో వీరికి చెడు మార్గాల వైపు వెళ్లకుండా అదుపులో చేయగలిగితే వీరు మంచి సజ్జనులుగా, ఆవిష్కరణకర్తలుగా, పరిశోధన నిపుణులుగా రాణిస్తారు. వీరు మందులు, రసాయన వ్యాపారాలు అనుకూలం. వృత్తి ఉద్యోగుల్లో ప్రయాణాలు చేయవలసి వస్తుంది. పోలీస్, పోస్టల్, మిలిటరీ, కమిషన్, ఏజెన్సీ లాంటివి కూడా వీరికి అనుకూలం. చేతిలో డబ్బు లేకపోయినా వీరికి పరపతి బాగానే ఉంటుంది. అందమైన, పొడవైన, లోతైన చూపుల జీవిత భాగస్వామి లభిస్తారు. వీరి భాగస్వాములు అందంగా కష్టపడి పనిచేస్తూ గలగల మాట్లాడేవారిగా ఉంటారు. వీరికి శృంగారం పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. సంతానం ఆలస్యంగా కలుగుతుంది. పుట్టిన సంతానం బాగా రాణిస్తారు. వీరికి బాల్యంలో అనారోగ్యం కలగవచ్చు. ఉదరకోశ వ్యాధులు, ఫైల్స్, శ్వాసకోశ వ్యాధులు లాంటివి బాధిస్తాయి. వీరికి మంగళ, గురు, ఆదివారం అనుకూలం. వీరికి నలుపు రంగు అనుకూలం. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు.